ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ విధానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమవుతుంది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల పాలనలో పారదర్శకత ప్రతిబింబించేలా సంస్కరణలు తీసుకువచ్చామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో పెట్టారు. ప్రధానమంత్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి హెలికాప్టర్లో సున్నిపేటకు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటారు. ఆ తర్వాత శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ కార్యక్రమానంతరం కర్నూలులోని నన్నూరు గ్రామం వద్ద జరిగే జీఎస్టీ 2.0 రిఫార్మ్స్పై బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. కర్నూలు పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి దేవతలో పూజలో పాల్గొంటున్నట్టు తెలిపారు. తరువాత కర్నూలులో 13,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాన్ని. ఈ పనులు విద్యుత్తు, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతో పాటు ఇతర రంగాలకు సంబంధించినవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని ఆంధ్రపాలక తెలిపారు. కర్నూలులో ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి గారు చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయి. జీఎస్టీ ఏదైతే భారతదేశంలో ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో, ప్రజల మీద బర్డెన్ తగ్గించాలనే ఉద్దేశంతో, ఎకానమీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో జీఎస్టీలో చాలా మార్పులు తీసుకొచ్చారు, సులభతరం చేశారు. దాని మీద దేశం మొత్తం ప్రజలు ఆనందంగా ఉంది. ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపే యొక్క కార్యక్రమంలో సభను ఏర్పాటు చేశాము. దీనికి అందరూ పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన భద్రతా ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా పోలీసు అధికారులతో సమీక్షించారు. అధికారులు ప్రణాళిక ప్రకారం సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో ప్రధానమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేశామని నంద్యాల ఎస్పీ సునీల్ శరణ్ తెలియజేస్తూ, In view of the Honorable Prime Minister Sir visit, all security measures have been taken. Almost then 1,500 security personnel and security forces, including special forces, special parties, have been used. Area domination parties are in place, including greyhounds parties. From security point of view and law and order point of view, all sorts of measures they are being taken. Apart from that, I want to convey through your media that there is no sort of restriction. ఆంధ్రప్రదేశ్లో వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ విధానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వస్తు సేవల పన్ను, జీఎస్టీ ద్వారా నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని సచివాలయంలో ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ, ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పునఃప్రారంభం, ఫైబర్ నెట్ విస్తరణ, మూసీనది అభివృద్ధి ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ, స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల పాలనలో పారదర్శకత ప్రతిబింబించేలా సంస్కరణలు తీసుకుని ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నగర పంచాయతీలుగా గుర్తించిన వాటిలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
పంచాయతీలను 4 గ్రేడ్లుగా వర్గీకరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే వీలు కలుగుతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. రాజస్థాన్లోని ఉదయపూర్లో అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులతో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి ప్రతిపాదన ప్రపంచ పర్యాటక కేంద్రాలుగా తిరుపతి, విశాఖపట్నాలను అభివృద్ధి చేసేందుకు సహకారం అందించాలన్నారు. అమరావతిలో పర్యాటక భవన్, రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి దుర్గేష్ తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగంలో తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి నిన్న హైదరాబాద్లో కన్ను. ఆమె వయసు 97 సంవత్సరాలు. 1928 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ వెంకటగిరిపట్నంలో జన్మించిన ఆమె 6 ఏళ్ల వయసు నుండే పాటలు పాడడం ప్రారంభించారు. ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తెలుగువారికి పరిచయమయ్యారు. సతీ అనసూయ చిత్రంలో తొలి పాటను ఆలపించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 2000కు పైగా పాటలు పాడారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ఆ పార్టీ నాయకత్వం నిన్న ఖరారు చేసింది. భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఖరారైన మాగంటి సునీత నిన్న నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21వ తేదీ తుది గడువు కాగా 22వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుండగా 14వ తేదీన ఫలిస్తారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణల ద్వారా పర్యాటక రంగంలో మరింత ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర వస్తు సేవల పన్ను ఎస్జీఎస్టీ విశాఖపట్నం అదనపు కమిషనర్ సీతారాం శేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఆర్కే బీచ్లో పర్యాటక శాఖ, జీఎస్టీ శాఖ సంయుక్తంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాం శేఖర్ మాట్లాడుతూ, జీఎస్టీ తగ్గింపుల ద్వారా సామాన్య ప్రజలకు హోటళ్లు, రెస్టారెంట్లు వంటి పర్యాటక సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో పొగాకు ఉత్పత్తిదారులు, సంస్థల చిహ్నాల ప్రచారం లేకుండా చూడాలని రాష్ట్ర పొగాకు నియంత్రిత కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ఈ ప్రశాంత్ తెలిపారు. పొగాకు వాడకం తగ్గింపు చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ శాఖల అధికారులతో ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, కర్నూలు జిల్లాలలో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో వన్ గవర్నమెంట్, వన్ సిటిజన్ విధానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమవుతుంది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల పాలనలో పారదర్శకత ప్రతిబింబించే సంస్కరణలు తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. వార్తలు